నమస్తే వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు సహ సమర్పణ గిరిదారి హోమ్స్ అన్విత గ్రూప్ పౌలోమి ఎస్టేట్స్ క్రెడై తెలంగాణ tsnews.tv రెజ్ టీవీ rejnews.in రియల్ ఎస్టేట్ గురు పేపర్ ఛానల్ రియాలిటీ రంగాన్ని 360 డిగ్రీస్ లో కవర్ చేస్తాయి. క్రెడై నాట్కాన్ 22వ ఎడిషన్ కోసం సిడ్నీ వెళ్ళినప్పుడు అక్కడి రియల్ రంగాన్ని కూడా పరిశీలించింది. మరి ఆస్ట్రేలియాలో రియాలిటీ రంగం ఎలా ఉంది? ముఖ్యంగా సిడ్నీలో భారతీయ సమాజం ఎక్కడ నివసిస్తుంది? అక్కడ ఇళ్ల ధరలు ఎలా ఉన్నాయి? వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దాం. న్యూ సౌత్ వేల్స్ ఆస్ట్రేలియాలో అతిపెద్ద రాష్ట్రం. సిడ్నీ ఇందులోనే ఉంది. ఈ నగరం 50 కిలోమీటర్ల వ్యాసార్థంలో 100కు పైగా ఉపనగరాలను కలిగి ఉంది. హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ఈ శివారు ప్రాంతాలు మున్సిపాలిటీలను పోలి ఉన్నాయి. పారమట్ట, నార్వెస్ట్, క్యాంబెల్ టౌన్, లివర్పూల్, మ్యాక్వేరీ పార్క్, కాజిల్ హిల్ మరియు మాస్డెన్ పార్క్ వంటి శివారు ప్రాంతాలు శక్తివంతమైన నివాస వాణిజ్య కేంద్రాలుగా రూపాంతరం చెందాయి. వివిధ రిటైల్ డైనింగ్ సంస్థల ద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి. ఇవన్నీ రైల్వే స్టేషన్లతో బాగా అనుసంధానించి ఉన్నాయి. వెంట్వర్త్ విల్లే, బ్లాక్ టౌన్, వెస్ట్మీడ్, పారమట్ట, హ్యారిస్ పార్క్, ది పాండ్స్, స్కోఫీల్డ్స్, మాస్డెన్ పార్క్, రివర్ స్టోన్, బ్యాక్సిల్ వరకు విస్తరించి ఉన్న శివారు ప్రాంతాల్లోని జనాభా గతిశీలతను భారతీయ సంఘం గణనీయంగా ప్రభావితం చేస్తోంది. విశాలమైన సౌకర్యవంతమైన ఇళ్లు, అపార్ట్మెంట్స్ ఎంచుకునే భారతీయ కుటుంబాలకు ఈ ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణీయంగా ఉన్నాయి. కొత్త సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుగోలు చేయడానికి కనీసం 8 లక్షల ఆస్ట్రేలియా డాలర్స్ అంటే సుమారు 4 కోట్లు కావాలి. ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన మెట్రో నగరాల నుంచి మకాం మార్చే చాలా మంది వ్యక్తులు ఈ అపార్ట్మెంట్స్ కి బలమైన ప్రాధాన్యతనిస్తున్నారు. అయినప్పటికీ వారిక్కడే స్థిరపడాలని భావిస్తూ ఉండడంతో వ్యక్తిగత గృహాలపై ఆసక్తి పెరుగుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లో అవసరమైన విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు మెండుగా ఉన్నాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ కేంద్రాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. మాస్డెన్ పార్క్లో 400 చదరపు మీటర్ల స్థలంలో ఇల్లు కావాలి అంటే సాధారణంగా 8,50,000 నుంచి 9 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్స్ అవుతుంది. కార్నర్ బ్లాక్ లాట్స్ కి తక్కువ ప్రాధాన్యత ఉంది. అయితే బ్యాక్సిల్, ఇతర భారతీయ కమ్యూనిటీ ఉండే శివారు ప్రాంతాల్లో 300 చదరపు మీటర్ల భూమిలో నిర్మాణానికి దాదాపు 8 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు అవసరమవుతాయి. 13 లక్షల ఆస్ట్రేలియా డాలర్స్ నుంచి ఫైనాన్సింగ్ ఆప్షన్ ఎంచుకునే వారికి ఇల్లు, భూమి ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రాపర్టీ అభివృద్ధికి ప్రత్యక్ష దరఖాస్తులు లేదా ప్రైవేటు వ్యక్తుల ద్వారా కొనుగోళ్లు అనే 2 రకాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ శివారు ప్రాంతాలు వివిధ సాంస్కృతిక వినోద కార్యక్రమాలను అందిస్తూ కమ్యూనిటీ బలమైన భావాన్ని పెంపొందిస్తున్నాయి. ఉద్యానవనాలు, క్రీడా సౌకర్యాలు, కమ్యూనిటీ కేంద్రాలు అందరినీ ఒక చోటకు చేరుస్తున్నాయి. అయితే స్థానిక కార్యక్రమాలు, పండగల్ని బాగా జరుపుకుంటారిక్కడ. భారతీయ సమాజం ప్రత్యేకించి ఈ సాంస్కృతిక టేప్స్ట్రీలో కీలక పాత్ర పోషిస్తోంది. సంబంధాలను బలోపేతం చేసే కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. గ్రాంట్ మొత్తం మొదటి ఇంటి కొనుగోలుదారుడికి గ్రాంట్ కింద కొత్త గృహాల కోసం 10,000 ఆస్ట్రేలియా డాలర్స్ అందిస్తారు. ఆస్తి రకం, ఇల్లు, భూమి ప్యాకేజీలు, అపార్ట్మెంట్స్తో సహా కొత్త గృహాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆస్తి ధర పరిమితి, కొత్త ఇంటి మొత్తం విలువ 6 లక్షల ఆస్ట్రేలియా డాలర్స్ మించకూడదు. ఇళ్లు, భూమి ప్యాకేజీల కోసం కలిపి ఖర్చు కూడా ఈ పరిమితిలోనే ఉండాలి. స్టాంప్ డ్యూటీ మినహాయింపు, మొదటి గృహ కొనుగోలుదారులు స్టాంప్ డ్యూటీలో మినహాయింపులు లేదా తగ్గింపుల నుంచి ప్రయోజనం పొందవచ్చు. అయితే ఇది 8 లక్షల డాలర్ల వరకు విలువైన గృహాలకు వర్తిస్తుంది. రెసిడెన్సీ ఆవశ్యకత, దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆస్ట్రేలియా పౌరులు లేదా శాశ్వత నివాసితులు అయి ఉండాలి. వారు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి. ఈ ప్రోత్సాహకాలు మొదటిసారి కొనుగోలు చేసేవారికి, అంటే ముఖ్యంగా సిడ్నీలోని భారతీయ కమ్యూనిటీలు ప్రాపర్టీ మార్కెట్లో సులభంగా ప్రవేశించడానికి దోహదం చేస్తాయని ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్లోని సిరి అడ్వైజరీ గ్రూప్ ప్రాపర్టీ సేల్స్ మేనేజర్ కిషోర్ కుమార్ కీర్తివార్ పేర్కొన్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో టాప్ 3 రియల్ సంస్థల్లో ప్రముఖంగా నిలుస్తోంది వాసవి గ్రూప్. అత్యుత్తమ ప్రాజెక్టులతో కేవలం హైదరాబాద్లోనే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లోనే
వన్ ఆఫ్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీగా గుర్తింపు పొందింది సంస్థ. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి గ్రూప్ అని ట్యాగ్ లైన్ పెట్టుకోవడమే కాదు, అందుకు తగ్గట్టే నిర్మాణ రంగంలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాల్ని పాటిస్తోంది. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లకు ఫస్ట్ చాయిస్ గా ఉంటుంది వాసవి గ్రూప్. ఇప్పటికే రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, ఐటీ స్పేసెస్ లో అనేక ప్రాజెక్టులను డెవలప్ చేసిన వాసవి అదే జోష్ కంటిన్యూ చేస్తుంది. ప్రస్తుతం నగరం నలువైపులా ఆరంభించిన ప్రాజెక్టులని విజయవంతంగా పూర్తి చేయడంపై దృష్టి సారిస్తోంది. మరి వాసవి గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులు ఏమిటి, అవి ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయో, వాటి స్పెషాలిటీస్ ఏమిటో మనం ఒకసారి చూసేద్దామా? రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న వాసవి గ్రూప్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీగా గుర్తింపు పొందింది. అందుకే వాసవి గ్రూప్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే ఆ నిర్మాణం ఎంత క్లాసీగా ఉంటుందా, అందులో వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందా అని కస్టమర్లు ఎదురు చూస్తుంటారు. సదుపాయాల విషయంలో ఇప్పటి వరకు డిసప్పాయింట్ చేయని వాసవి గ్రూప్ త్వరలో కంప్లీట్ కానున్న ప్రాజెక్ట్స్ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ మ్యాటర్ లో రన్నింగ్ రేస్ పెడితే వెస్ట్ సైడ్ తో సై అంటోంది ఈస్ట్ సైడ్. అలాంటి తూర్పు హైదరాబాద్ కి తమ ఆనంద నిలయం ప్రాజెక్టుతో కొంగొత్త అందాల్ని జోడించడానికి సిద్ధమవుతోంది వాసవి గ్రూప్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది వాసవి ఆనంద నిలయం. 29.3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో 3,576 ప్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం 72% ఓపెన్ స్పేస్ ఉండేలా నిర్మిస్తున్న ఈ సెన్సేషనల్ మెగా ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. లష్ గ్రీనరీతో సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య స్వర్గాన్ని తలపించే ఆనంద నిలయంలో దాదాపు 100కి పైగా హై అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ని వాసవి గ్రూప్ అందుబాటులోకి తేనుంది. వాసవి ఆనంద నిలయంలో ఒక్కో టవర్లో 33 ఫ్లోర్స్ తో మొత్తం 11 టవర్లు నిర్మిస్తున్నారు. వీటిల్లో 2 BHK, 3 BHK, 4 BHKలతో పాటు సుమారు 112 స్కై విల్లాల్ని సైతం డిజైన్ చేశారు. 32 నుంచి 33 అంతస్తుల్లో టాప్ లో ఉండే ఈ స్కై విల్లాస్ ని చూస్తే వావ్ అంటూ థ్రిల్ అయిపోవాల్సిందే. అన్ని రకాల వస్తువులతో ఎలాంటి డోకా లేకుండా కంఫర్టబుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి వితౌట్ సెకండ్ థాట్ ఆనంద నిలయంలోని స్కై విల్లాస్ బెస్ట్ ఆప్షన్. ఇక 131,000 చదరపు అడుగుల్లో డిజైన్ చేసిన 2 క్లబ్ హౌస్లు ఎవ్రీథింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. ల్యాప్ అండ్ రిక్రియేషనల్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవిలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, అవుట్డోర్ డైనింగ్ స్పేస్, ఇలా ఇంకెన్నో సదుపాయాలతో రెసిడెంట్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు ఇక్కడ. లగ్జరీ విల్లాస్ కాన్సెప్ట్ తో వాసవి గ్రూప్ కొంపల్లిలో చేపట్టిన ప్రాజెక్ట్ వాసవి ఆవాస. ఇటు విలాసం, అటు సౌకర్యం కలిసి స్వర్గాన్ని తలపించేలా ఉంటాయి వాసవి ఆవాసలోని విల్లాలు. 4,405 చదరపు అడుగుల నుండి 4,647 స్క్వేర్ ఫీట్స్ వైశాల్యంతో మొత్తం 59 పాష్ విల్లాలున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో సూపర్ స్పేషియస్ లావిస్ కన్స్ట్రక్షన్, కంఫర్ట్ కు కేర్ ఆఫ్ ఆవాస ప్రాజెక్ట్. ఇక 9,198 చదరపు అడుగుల విస్తీర్ణంలోని క్లబ్ హౌస్ లో ఇది ఉంది అది లేదు అనే మాటకు తావు లేకుండా అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. అవుట్డోర్ జిమ్, స్విమ్మింగ్ పూల్, యోగా రూమ్, ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్, పార్టీ లాన్ ఏరియా, యాంఫీ థియేటర్, కిడ్స్ ప్లే ఏరియా, సీటింగ్ జోన్ సహా ఎమ్యూనిటీస్ కొదవలేదు. ఓపెన్ స్పేస్, అద్భుతమైన ఇంటీరియర్స్, ఆశ్చర్యపరిచే ఆర్కిటెక్చర్, విలాసం, సౌకర్యం, ఇలా ఒకదానితో ఒకటి కలగలిసి చూడగానే కళ్ళు మిరిమిట్లు గొల్పే వండర్ వాసవి అట్లాంటిస్. నార్సింగి దగ్గర టీవీగా దర్పంగా ఉన్నట్లుంటుంది వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ ను చూడగానే. ఈ గేటెడ్ కమ్యూనిటీ 12.24 ఎకరాల్లో ఉంది. 8 కమ్యూనిటీలున్న అట్లాంటిస్ లో ఒక్కో టవర్ లో 45 ఫ్లోర్లు ఉండగా మొత్తం 2,119 యూనిట్స్ ఉన్నాయి. వీటిల్లో 2 BHK, 3 BHK, 4 BHK ఇలా ఎవరి బడ్జెట్ కు తగ్గట్టు వారు తమకు కావాల్సిన ప్లాట్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 క్లబ్ హౌస్లు, వాకర్స్ జాగర్స్ ట్రాక్,
బ్యాంకెట్ హాల్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్, సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, స్పా అండ్ సెలూన్, యోగా అండ్ మెడిటేషన్ రూమ్స్, బిజినెస్ సెంటర్ సహా అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. బిజినెస్ ఎక్సలెన్స్ కు రీడెఫినేషన్ ఇస్తూ వాసవి గ్రూప్ ఎక్స్క్లూజివ్ గా నిర్మించిన కమర్షియల్ స్పేస్ వాసవి స్కై సిటీ. బిజినెస్ వరల్డ్ లో హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ గా ఉన్న గచ్చిబౌలిలో ఉండటం వల్ల వాసవి స్కై సిటీకి కనెక్టివిటీ విషయంలో ఎలాంటి డోకా లేదు. ఇటు ఎమ్యూనిటీస్ మ్యాటర్ లోనూ నో కాంప్రమైజ్. 8 ఎకరాల స్థలంలో 2 టవర్లలో 19 అంతస్తులో స్కై సిటీని కన్స్ట్రక్ట్ చేశారు. స్టార్టప్ల నుంచి పెద్ద కార్పొరేషన్ కంపెనీల వరకు ఎలాంటి సంస్థకైనా కావాల్సినంత వర్క్ స్పేస్ ఈ స్కై సిటీలో అందుబాటులో ఉంది. అత్యాధునిక కాన్ఫరెన్స్ హాల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ డెవలప్ కు కేర్ ఆఫ్ గా మోడర్న్ కోవర్కింగ్ స్పేస్లు ఇందులో ఉన్నాయి. ఇక హెల్త్ కోసం కాంప్లెక్స్ లో ఫిట్నెస్ సెంటర్స్, కెఫేలు, రిటైల్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. కేవలం వాణిజ్యపరంగానే కాదు, పర్యావరణ హితం కోసం కూడా ఆలోచించే వాసవి గ్రూప్ ఈ స్కై సిటీ నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్ మెథడ్ ని ఫాలో అయింది. Vasavi Group presents one of its most prestigious crown jewels, Vasavi Skylar. ఏదో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనేసాం, మాకంటూ సొంత ప్రాపర్టీ ఉందని చెప్పుకునే రోజులు పోయాయి. ఇల్లంటే ఇటు లగ్జరీగాను అటు కంఫర్ట్ గాను ఉండాలి. మరి ఈ రెండింటిని మిక్స్ చేసి కస్టమర్ల టేస్ట్ కు తగ్గట్టు అపార్ట్మెంట్స్ ని నిర్మిస్తే అన్న ఆలోచనను ఆచరణలో చూపింది వాసవి గ్రూప్. మనం మెచ్చిన, మనసుకు నచ్చిన అపార్ట్మెంట్స్ కు రియల్ పిక్చరే వాసవి స్కైలా. హైదరాబాద్ లో మోస్ట్ వాంటెడ్ ఏరియాల్లో ఒకటైన కొండాపూర్ హైటెక్ సిటీ సమీపంలో ఉంది స్కైలా. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మొత్తం యూనిట్ సంఖ్య 685. వీటిని 5 టవర్లలో నిర్మిస్తుండగా ఒక్కో కమ్యూనిటీలో 32 అంతస్తులున్నాయి. వాసవి గ్రూప్ నిర్మిస్తున్న మిగిలిన ప్రాజెక్టులతో పోల్చితే స్కైలా కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి. రీజన్, ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ 4 BHK తో పాటు 5 BHK ఫ్లాట్లతో ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంతేనా, 50,000 స్క్వేర్ ఫీట్ స్పేషియస్ వైశాల్యంలో ఉన్న క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, వాకర్స్ జాగర్స్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, యోగా మెడిటేషన్ రూమ్స్, రూఫ్ టాప్ కెఫే, సూపర్ మార్కెట్, షటిల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, ఇండోర్ గేమ్స్ రూమ్, క్రికెట్ నెట్స్, 1-2 ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. రేవంత్ సర్కార్ నుంచి సంచలన నిర్ణయాలు వస్తూనే ఉన్నాయి. హైడ్రాతో లాభమో నష్టమో లెక్కలు తేలట్లేదు. కబ్జాదారుల గుండెల్లోకి బుల్డోజర్లు వదులుతున్నామంటున్నారు. అక్రమార్కుల సంగతేమో గాని ఎక్కడికక్కడ నట్లు బిగించి టైట్ చేస్తుండటంతో కాస్త భూమి చేతిలో ఉన్న వాళ్ళు మాత్రం అల్లాడిపోతున్నారు. ఇది చాలదన్నట్టు లేటెస్ట్ గా పంచాయతీ లేఅవుట్లను నిషేధిత జాబితాలోకి తెచ్చింది ప్రభుత్వం. అంతేనా, వాటిపై ఎలాంటి క్రయ విక్రయాలు జరపడానికి వీల్లేదంటూ హెచ్ఎండిఏ తమ వెబ్సైట్ లో తేల్చి చెప్పింది. మరి లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తే ఆ ప్రభావం ఎవరి మీద పడబోతుంది? ఏ ప్రాంతాలు భారీగా ఎఫెక్ట్ కానున్నాయి? లక్ష్యం చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ. వాస్తవం, సంచలన నిర్ణయాలతో సామాన్యులకు ఇబ్బందులు. ఇలాగే ఉంటున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న డెసిషన్స్. తాజాగా హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామ పంచాయతీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్పై నిషేధం విధించింది. ఇవన్నీ అక్రమంగా వేసిన లేఅవుట్లే అని, అందుకే నిషేధిత జాబితాలో చేర్చామనేది ప్రభుత్వ వివరణ. దీనికి సంబంధించి ఓ లిస్ట్ను హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఉంచారు. లేఅవుట్లు ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపేయాలని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రణాళిక లేని వృద్ధిని నిరోధించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నామంటోంది ప్రభుత్వం. గ్రామ పంచాయతీల్లోని చాలా లేఅవుట్లలో రోడ్లు ఇరుగ్గా ఉన్నాయని, కనీస వసతులు లేవని, డ్రైనేజీ సిస్టమ్ కూడా లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. అనధికార లేఅవుట్లు అంటూ నిషేధించిన జాబితాలో మెజార్టీ ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందినవే. లేఅవుట్ల లిస్టుతో పాటు సర్వే నెంబర్లు, వాటి ఓనర్ల పేర్లను కూడా ఉంచారు. తమకు ఓ మాట కూడా చెప్పకుండా లిస్టును పబ్లిష్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓనర్లు, డెవలపర్లు. కనీసం ముందస్తు అభ్యంతరాలను స్వీకరించకుండానే హెచ్ఎండిఏ అధికారులు వెబ్సైట్లో ఈ జాబితాను పెట్టారంటున్నారు. ఇలా అయితే తమ ప్లాట్లను ఎలా విక్రయించాలని లేఅవుట్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎండిఏ వెబ్సైట్లో పబ్లిష్ చేసిన డేటా ప్రకారం చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలో 476, మెదక్లో 63, మహబూబ్ నగర్లో 11 లేఅవుట్లున్నాయి. రంగారెడ్డిలోని సరూర్ నగర్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, మహేశ్వరం, కందుకూర్, చేవెళ్ల, షాబాద్,
మొయినాబాద్, రాజేంద్ర నగర్, షామీర్పేట్, కీసరా, గట్కేసర్ మండలాల్లోని వందల సంఖ్యలో ఉన్న లేఅవుట్లను నిషేధిత జాబితాలో చేర్చారు. వీటిలో శ్రీశ్రీ అవెన్యూ, శ్రీ సాయి బాలాజీ ఎస్టేట్స్, గ్రీన్ సిటీ వి, విజయశ్రీ డెవలపర్స్, మహాలక్ష్మి బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ప్రైడ్ ఇండియా మాన్షన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడ్ ఇండియాకే చెందిన అమెరికన్ టౌన్షిప్, ఆర్చిడ్ రెసిడెన్సీ, ప్రైడ్ హిల్స్ సహా అనేక కంపెనీ లేఅవుట్లున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు, ఫరూక్ నగర్ మండలాల్లోని గ్రామ పంచాయతీ లేఅవుట్లే అధికంగా ఉన్నాయి. అనాథరైజ్డ్ లేఅవుట్స్ లిస్టులో మెట్రో సిటీ, ఏరోవ్యూ టౌన్షిప్, గోల్డెన్ పార్క్, సువర్ణభూమి డెవలపర్స్ ఉన్నాయి. మెదక్ జిల్లా విషయానికొస్తే పటాన్చెరు మండలంలో అధికంగా 63 జీపీ లేఅవుట్లున్నాయి. అమీన్పూర్, కిస్టారెడ్డిపేట్, సుల్తాన్పూర్, పోచారం, పటేల్గూడ, చిత్కుల్, కర్తనూర్, ఇంద్రేశం, ఆర్సీపురం గ్రామాల్లోని లేఅవుట్స్ వివరాలను హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఉంచింది. ఇక్కడ డెవలపర్స్ కన్నా ఇండివిడ్యువల్స్ ఎక్కువగా ఉన్నారు. సాధారణంగా ప్లాట్లు కొనుగోలు చేసేది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలే. అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పైసా కూడబెట్టి మరీ వీటిని కొంటూ ఉంటారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో డెవలపర్ల కన్నా సామాన్య, మధ్యతరగతి ప్రజలకే ఎక్కువ నష్టం. ఎంపిక చేసిన సర్వే నెంబర్లలోని జీపీ లేఅవుట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను అన్ఆథరైజ్డ్ లిస్టులో ఉంచారు. వాటి రిజిస్ట్రేషన్లను నిలిపేయడంతో స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకునే ఛాన్స్ లేకుండా పోయింది. భవిష్యత్ అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్లని నిషేధిత జాబితాలో చేర్చడంతో అవి ఎందుకు పనికి రాకుండా పోతాయని కన్నీరు మున్నీరవుతున్నారు చాలా మంది. నిజానికి పట్టాస్థలాలను నిషేధిత జాబితా 22A1Eలో పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. చట్ట ప్రకారం లేఅవుట్లను మంజూరు చేసే అధికారం హెచ్ఎండిఏతో పాటు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డీటీసీపీకి మాత్రమే ఉంది, గ్రామ పంచాయతీలకు కాదు. ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చిన లేఅవుట్లన్నీ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్యుడిఏ ఏర్పడకముందే వెలిశాయి. మరి అప్పుడు డీటీసీపీ ఏం చేస్తుంది? ఇప్పుడు వాటిని జీపీ లేఅవుట్లని పేర్కొంటే నిషేధిత జాబితాలోకి ఏ చట్టం ప్రకారం చేర్చారు అని డెవలపర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. చనిపోయిన సర్పంచులు, సిబ్బంది సంతకాల పోర్జరీతో ముందస్తు లేఅవుట్లు వేశారు. అందుకే నిషేధిత జాబితాలో చేర్చామంటున్నారు అధికారులు. వాస్తవానికి ప్రభుత్వ భూములు లేదా కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలు మాత్రమే 22A కిందకు వస్తాయి. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములు, వివాదాస్పద ఆస్తుల అనధికార రిజిస్ట్రేషన్లను నిరోధించడానికి 22A జాబితాలోకి తెచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలోకి జీపీ లేఅవుట్లను చేర్చారు. ప్రభుత్వ నిర్ణయంతో హైకోర్టు తలుపు తడుతున్నారు భూ యజమానులు. తమ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నారు. డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్లను న్యాయస్థానం ఆదేశిస్తుందని ఆశపడుతున్నారు. అయితే ఇలా ఎంతమంది కోర్టుల వరకు వెళ్తారనేదే అసలు ప్రశ్న. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. మియాపూర్లో టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ సంస్థ నిర్మిస్తున్న చూడచక్కటి స్కై స్క్రేపరే టీమ్ ఫర్ నైలా. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ కొనుగోలుదారులకు అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధమవుతున్న ప్రాజెక్టే టీమ్ ఫర్ నైలా. ఒక్కసారి మీరు ఈ ప్రాజెక్టులోకి అడుగు పెడితే చాలు, మీ కలల గృహానికి సంబంధించి మీకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టీమ్ ఫర్ నైలా ప్రాజెక్ట్ ను విజిట్ చేయండి. మీకు నచ్చిన ఫ్లాట్ ను సొంతం చేసుకోండి. హైదరాబాదులో ఆకర్షణీయమైన అత్యాధునిక ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తూ కొనుగోలుదారుల మన్ననల్ని అందుకుంటున్న టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్లో 4 కీలక కంపెనీలే షైనీ, ప్రాస్పర్, యులా కన్స్ట్రక్షన్, మార్కరస్. మరి టీమ్ ఫర్ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మియాపూర్ ప్రాజెక్టు పేరు పెట్టడానికి ఎంతో రీసెర్చ్ చేసింది. చివరికి అరబిక్ భాషలో నైలా అనే పేరును ఈ ప్రాజెక్టుకి పెట్టారు. నైలా అంటే తెలుగులో విజేత అని అర్థం.
అంటే జీవితంలో రాజీలేని వైఖరితో అన్ని వేళల గెలుపుకు స్ఫూర్తినిచ్చేందుకు అత్యుత్తమ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టుని ఆరంభించారు. సుమారు 6.02 ఎకరాల స్థలంలో 35 అంతస్తులతో 3 ఆకాశ హర్మ్యాలను అతి చక్కగా డిజైన్ చేశారు. టీమ్4 నైలా ప్రాజెక్టులో ప్రతి అంశమూ అత్యంత విలువైనదే. బాల్కనీలోని గ్లాస్ రైలింగ్ చూస్తే చాలు ఎంత అధునాతంగా దీనిని రూపొందించారో చెప్పేయొచ్చు. ఇండోర్ అవుట్డోర్ మధ్య సరిహద్దులను చెరిపేసేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. విజేత ఎప్పుడూ ఇతరుల కంటే ముందుగానే ఉండాలి, అందుకోసం వారికంటే ముందుగా ఆలోచించాలి. ఇదే తరహాలో నైలా కూడా ఆలోచించింది. భూకంపాలను తట్టుకునే విధంగా దీని డిజైన్ రూపొందించారు. ఇక వాస్తుపరంగా కూడా ఇది సూపర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నార్త్ ఈస్ట్ 2 వైపులా రోడ్డు కలిగి ఉంది ప్రాజెక్ట్. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? ఎల్లవేళలా తాజాగా వచ్చే గాలి మీకు ఎంతో హాయినిస్తుంది. గెలుపు ఆలోచనలతోనే గెలుపు మొదలవుతుంది. మీ తనువు మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు, మీ ఆత్మను మరింత మెరుగుపరిచేందుకు నైలా తోడ్పాటునందిస్తుంది. విజయవంతమైన జీవితం కోసం మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకునేందుకు సమస్త సౌకర్యాలు కల్పిస్తోంది. ఆడండి, విశ్రాంతి తీసుకోండి, లేదా పుస్తక పఠనంలో మునిగిపోండి. నిరంతరం గెలవడం కోసం ఇవన్నీ చేస్తూ ఉండండి. శరీరానికి అడ్రినాలిన్ నుంచి ఆత్మకు మోక్షం వరకు మీరు కోరుకున్న ప్రతి అంశమూ నైలాలో ఉంది. అంటే హైదరాబాద్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే భాగ్యనగరం పచ్చగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం కలకల్లాడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆదాయమంతా ఒక్క ఎత్తు అయితే హైదరాబాద్ ఆదాయం మరో ఎత్తు అని చెప్పాలి. హైదరాబాద్కు రియల్ ఎస్టేట్ ప్రధానమైన ఆదాయ వనరుతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న రంగం. గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త ఉత్సాహం కనిపించినా ఇప్పుడు స్తబ్దుగా ఉందనే చెప్పాలి. రేవంత్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత ఒక స్పష్టమైన రియల్ ఎస్టేట్ పాలసీని ప్రకటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహకాలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు 10 నెలలు దాటినా ఇప్పటి వరకు నిర్మాణ రంగంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. ఒకరిద్దరు బిల్డర్లు వ్యక్తిగతంగా సీఎంను కలవడమే తప్ప రియాలిటీ ఇండస్ట్రీతో మీటింగ్ కు చొరవ తీసుకోలేదన్న టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ లోని నిర్మాణ సంస్థలు రియాలిటీ సంఘాలను పిలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం హైదరాబాద్ లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, ఏర్పాటు చేయబోయే మౌలిక సదుపాయాలు, భవిష్యత్ కార్యక్రమాలపై రియాలిటీ వర్గాలతో చర్చిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్మాణ రంగంపై రేవంత్ సర్కార్ కింగ్ కర్తవ్యం. రియాలిటీ వర్గాలతో ప్రభుత్వ సంప్రదింపులు, రియల్ ఎస్టేట్ పై స్పష్టమైన ప్రభుత్వ పాలసీ, 111 జీవోపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొన్ని అనుమానాలు రావడం సహజమే కావచ్చు. కానీ రియల్ వ్యాపారంలో నెలకొన్న అయోమయ స్థితిని తొలగించడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేస్తున్నారు నిపుణులు. మార్కెట్ను గాడిలో పెట్టే చర్యగా పాత ప్రభుత్వ విధానాలను సమీక్షించి రియల్ ఎస్టేట్ అనుకూల విధానాలను అమలుకు తీసుకురావాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. రేవంత్ సర్కార్ ఏర్పడి 10 నెలలు దాటినా ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగంపై తమ వైఖరిని వెల్లడించలేదు. అందుకే అధికారులు రియల్ రంగ నిపుణులతో సంప్రదింపులు జరిపి స్పష్టమైన రియల్ ఎస్టేట్ పాలసీని ప్రకటించాలని చెబుతున్నారు. అప్పుడే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, భవిష్యత్ ప్రణాళికలు తెలిసి అందుకు అనుగుణంగా నిర్మాణ రంగం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి రియాలిటీ వర్గాలు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులివ్వడంలో జరుగుతున్న జాప్యం తీవ్ర నష్టాలకు దారితీస్తుందని రియల్ రంగం వాపోతోంది. హైదరాబాద్లో నిర్మాణాలకు సంబంధించిన అన్ని అనుమతులు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అవి తూతూ మంత్రంగా సాగుతున్నాయని, అందులో ఉన్న అవరోధాలు తొలగించేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్ బీపాస్ వ్యవస్థ క్రమంగా నీరుగారిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత వహించి చొరవ చూపించాలని కోరుతున్నారు. నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు వేగంగా ఇచ్చేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవోను రద్దు చేసినప్పటికీ విధానపరంగా స్పష్టత ఇవ్వకుండా వదిలేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 111 జీవోపై ఇంతవరకు తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదు. బిల్డర్లు మాత్రమే కాకుండా లక్షలాది మంది సాధారణ పౌరులు కూడా దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 111 జీవో పరిధిలోని నిర్మాణాలు, సామాన్యులు కొన్న ఇళ్ల స్థలాల విషయంలో ఆందోళన నెలకొంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం 111 జీవోపై సాధ్యమైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని రియల్ రంగ వర్గాలు కోరుతున్నాయి. అప్పుడే హైదరాబాద్ తదుపరి అభివృద్ధి, నిర్మాణ రంగ భవిష్యత్తుపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. 111 జీవో పరిధిలోని సుమారు 130,000 ఎకరాలకు సంబంధించిన అంశం కావడంతో తెలంగాణ ప్రభుత్వం అందరితో సంప్రదింపులు జరిపి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని రియాలిటీ వర్గాలు సూచిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం 4th సిటీ 4.0 పైనే ప్రధానంగా దృష్టి సారించింది. ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు, పలు రంగాలకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేసేలా రేవంత్ సర్కార్ చర్యలు చేపడుతోంది. అయితే కేవలం 4th సిటీపై మాత్రమే దృష్టి పెట్టకుండా హైదరాబాద్లోని మిగతా ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రియల్ రంగం సూచిస్తోంది. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని రియల్ రంగ వర్గాలు కోరుతున్నాయి. సో ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చిందనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మాధురి సైనింగ్ ఆఫ్. బాయ్.